హలో ఎవ్రీవన్, ఐఎమ్ మమత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుండి టీజీటీ పీజీటీ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అలాగే హైడ్రా నుండి మనకు 150 పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఈ వీడియోలో ఈ 2 నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేయండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మన ప్రీవియస్ నవోదయ వీడియోకి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాము. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆర్మీ పబ్లిక్ స్కూల్ అండి, ఇది గోల్కొండ నుండి అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక్కడ నేను ముందే మీకు క్లియర్గా చెప్తున్నానండి. ఈ నోటిఫికేషన్ మనకు షార్ట్ నోటిఫికేషన్, అంటే ఓన్లీ 1 year బేసిన్ వైజ్నే ఫిల్ చేస్తున్నారు. సో దీన్ని మళ్ళీ రెన్యువల్ చేయడము, ఈ నెక్స్ట్ ఇయర్కు ఎక్స్టెండ్ చేయడం అనేది వాళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ అలాగే గవర్నమెంట్ పైన డిసైడ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇందులో మీరు చూసినట్టయితే టీజీటీ పీజీటీ పిఆర్టీఎస్ అలాగే ప్రీ ప్రైమరీ టీచర్స్ అనమాట. ఇవి 4 డిపార్ట్మెంట్స్లో అయితే మనకు వేకెన్సీస్ ఉన్నాయి. పీజీటీస్లో ఫిజికల్ ఎడ్యుకేషన్లో వేకెన్సీ ఉందండి. టీజీటీఎస్లో ఇంగ్లీషు, హిందీ అండ్ సాంస్క్రిట్ అనమాట, ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే పిఆర్టీఎస్ అండి, ఆల్ సబ్జెక్ట్స్ అండ్ కంప్యూటర్స్ అనమాట పిఆర్టీఎస్లో. సో నెక్స్ట్ అయితే ప్రీ ప్రైమరీ టీచర్స్, ఇందులో ఆల్ సబ్జెక్ట్ అనమాట. సో ప్రీ ప్రైమరీ టీచర్కి సంబంధించిన అంటే మిగతా వీళ్ళకైతే అన్ని సబ్జెక్ట్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు ఒకటి చూడండి, ఈ నోటిఫికేషన్లో నోట్ అని మనం మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారండి. ఈ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసినట్టయితే ఇందులో ప్రతి సబ్జెక్ట్ డిఫరెంట్ క్వాలిఫికేషన్, అలాగే రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, కండిషన్, టర్మ్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఈ వెబ్సైట్లోనే మనకు ఉన్నాయండి. వీళ్ళు అఫీషియల్గా అయితే మనకు నోటిఫికేషన్లో అయితే అవుట్ చేయలేదన్నమాట. ఓన్లీ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయండి. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ మాత్రం మీరు అప్లై అనుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. మనకు లాస్ట్ అప్లికేషన్ డేట్ అయితే August 14th వరకు ఉందండి. సో ఎవరైనా 2 సబ్జెక్టుకు ఎలిజిబిలిటీ ఉన్నవారు మాత్రం ప్రతి సబ్జెక్టుకు ఇండివిజువల్గా, అంటే ఈచ్ సబ్జెక్ట్ సపరేట్గా మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి, క్లియర్గా అర్థమైంది అనుకుంటా. 2 సబ్జెక్ట్స్కు మీరు అప్లై చేయాలి అనుకునేవారు ప్రతి సబ్జెక్టుకు మీరు ఇండివిజువల్గా అయితే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు August 14th లోపు అయితే ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. నేను వెబ్సైట్ లింక్ ఇవ్వలేకపోతున్నానంటే మెయిన్ రీజన్ ఏంటండి, నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితేనే యూట్యూబ్ నన్ను అఫీషియల్ లింక్స్ ప్రొవైడ్ చేయడానికి మన ఛానల్లో ఉందన్నమాట. అందుకే నేను ఎప్పుడైనా కూడా నోటిఫికేషన్ హోమ్ పేజ్ ఓపెన్ చేయడం, లేకుంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ మరీ అండర్లైన్ చేసి చూపెడుతున్నాను. అందుకే అనమాట. ప్రీవియస్ శ్రీనిధికి సంబంధించినటువంటి నేను లింక్ ఇవ్వడం వల్ల నాకు ఆల్రెడీ యూట్యూబ్ డిలీట్ చేయడం జరిగిందనమాట. సో కొన్ని రీజన్స్ ఉంటాయండి. మనకి ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ కాలేదు, అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను ప్రతి వీడియోలో అడుగుతున్నాను. చాలామంది ప్రీవియస్ వీడియోలో కూడా నన్ను లింక్ సెండ్ చేయండి మేడం అని అడుగుతున్నారు. బట్ నేను లింక్ సెండ్ చేయాలంటే నాకు సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది పెరగాలన్నమాట. ఓకేనా, ప్లీజ్ నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అందరూ కూడా. నేను ఇక్కడ చూపెడుతున్నటువంటి లింక్ ద్వారా అయితే మీరు ఓపెన్ కాండి. మీరు హోమ్ పేజ్ ఓపెన్ చేసినా కూడా అందులో మీకు నోటిఫికేషన్ కూడా కనబడుతుంది. డైరెక్ట్ ఆ లింక్ నుండే మీరు అప్లై చేసుకోవచ్చు అలా కూడా. ఓకేనా, వాళ్ళకైతే సంబంధిత సబ్జెక్ట్లో బీఈడి కంప్లీట్ చేసి ఉండాలి, అలాగే సీటెట్ అయితే కలిగి ఉండాలండి. ఓకేనా. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైనా ఉంటే వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్టయితే ఇది హైడ్రాకి సంబంధించిందండి. హైడ్రాలో మనం చూసినట్టయితే 150 పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఒకసారి ఇందులో మనం చూసినట్టయితే డిఆర్ఎఫ్ అసిస్టెంట్ 100 పోస్టులు ఉన్నాయండి. అలాగే డ్రైవర్ పోస్టులు 50 ఉన్నాయన్నమాట. సో ఇవి హెవీ వెహికల్ డ్రైవింగ్ పోస్టులు అన్నమాట. అర్హత వయోపరిమితి చూసినట్టయితే గరిష్టంగా 35 years అయితే దాటకూడదని మెన్షన్ చేశారు. విద్యా అర్హతలు అయితే SSC ఉత్తీర్ణత సాధించి ఉండాలని మెన్షన్ చేశారు. ఎంపిక విధానం అయితే అభ్యర్థులకు శారీరక దారుఢ్య
పరీక్ష అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఇందులో మీరు చూసినట్టయితే 800 మీటర్ పరుగు ఉంటుంది. అది కూడా మనకి ఇక్కడ సెకండ్స్, మినిట్స్ అయితే మెన్షన్ చేశారు. అలాగే సేమ్ మిగతా పోస్ట్ లాగే లాంగ్ జంప్, హై జంప్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో కావాల్సిన మీరు అటెండ్ అవ్వాల్సిన డేట్స్ అయితే ఆగస్టు 8th, 9th ఈ 2 డేట్స్లో అయితే మీకైతే ఇవైతే కండక్ట్ చేయడం జరుగుతుందండి. అది కూడా మనకు సరూర్ నగర్ స్టేడియం హైదరాబాద్లో అయితే ఈ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మరి ఎవరైనా ఇంట్రెస్టెడ్ అండ్ మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్, ఫ్రెండ్స్లో ఎవరున్నా కూడా ఈ వీడియోని అయితే ఎవరికి షేర్ చేయడం మర్చిపోకండి. సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందన్నమాట. అందుకే నేను ఈ వీడియోలో మీకు ఇంక్లూడ్ చేసి మరి చెప్తున్నాను. ఆగస్టు 8th, 9th 2 days అన్నమాట. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అటెండ్ అవ్వండి. సో మరి అటెండ్ అయ్యేవారు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్, అలాగే ఐడెంటిటీ ప్రూఫ్, ఫోటోలతో సహా వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. డ్రైవింగ్ పోస్ట్కి అయితే మీరు తప్పనిసరిగా ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ని అయితే తీసుకొని వెళ్ళండి. ఓకేనా. ఆగస్టు 8th, 9th అయితే ఇవి 2 days అయితే సరూర్ నగర్ హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్. మరొక నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం.